రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్ వాహనాల డ్రైవర్లకు ట్రాఫిక్ రోడ్డు సేఫ్టీపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హాజరయ్యారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా స్కూల్స్ బస్సు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ వివరించారు. పిల్లల భద్రతే మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలంతా కూడా భాగస్వాములు కావాలని ఎస్పీ చెప్పారు. స్కూల్ బస్సులో చిన్న పిల్లలే ఉంటారు, వారి పట్ల చాలా జాగ్రత్తగా వహించాలని ఎస్పీ సూచించారు. ఇక స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగినా సంబంధిత డ్రైవర్లు యాజమాన్యాలపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఇక విద్యా సంస్థలోని ప్రతి వాహనానికి తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి, డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఎస్పీ హెచ్చరించారు. బస్సెస్ కి సెక్యూరిటీ ఎట్లా పెంచాలా, వాళ్ళకి మానిటరింగ్ ఎట్లా చేయాలా, దీని గురించి ఈ ప్రోగ్రామ్ పెట్టాం. దీంట్లో మనం వాళ్ళకి ఈ బస్ డ్రైవర్కి అవేర్ చేస్తాం. వాళ్ళు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలా, ఏమేమి వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉండాలా, ఏమేమి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉండాలి. సో మన ఎంబీఐ గారు చెప్పిన ఈ 185G MV యాక్ట్ ప్రకారం కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. స్కూల్ బస్ లో ఏమేమి ఉండాలి సెక్యూరిటీ మెజర్ కోసం. ఇది ఎమర్జెన్సీ ఒకటి ఎగ్జిట్ ఎట్లా ఉండాలా, దిగినప్పుడు అక్కడ మ్యాట్, యాంటీ స్కిడింగ్ మ్యాట్ అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఈ రేడియం స్పీకర్స్ ఎక్కడెక్కడ ఉండాలి. సో అన్ని ఈ గైడ్ లైన్స్ వాళ్ళకి మనం చెప్తాము, అది చెక్ చేస్తాం, ఒక అవేర్నెస్ ఎలాగా మనం